నీలం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నీలం రత్నము ఎవరు ధరించాలి, ఎన్ని క్యారెట్స్లో ధరించాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చర్చిద్దాం. నీలము అనగానే ఇది చాలా బహుమూల్య రత్నాల్లో ఒకటి. ఇది శని గ్రహానికి సంబంధించినటువంటిది. దీన్ని ఇంద్రనీలమణి అని కూడా అంటూ ఉంటాం మనము. శని గ్రహము మనకి కర్మ, శ్రమ, నియమాలు, శాంతి, న్యాయము, కాలము, పట్టుదల ఇలాంటి అన్ని విషయాలకి ప్రతీకం. నీలం ధరించడం వలన శనిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోయి శనిగ్రహానికి ఉండేటువంటి శక్తి అనుకూలంగా మారడానికి మనకి ఆస్కారం ఉంటుంది. అయితే ఎవరు ధరిస్తే మంచిది మనం నీలము అంటే, మకర రాశి వాళ్ళకి శని స్వగ్రహ రాశి, స్వరాశి. అలాగే కుంభరాశి వాళ్ళకి కూడా స్వరాశి, మిత్రరాశి. అలాగే తులా, ధనుసు రాశుల వాళ్ళకి శని అనుకూల స్థితిలో ఉన్నప్పుడు నీలాన్ని ధరించవచ్చు. శనిగ్రహ మహాదశ జరుగుతున్నప్పుడు, అంతర్దశ జరుగుతున్నప్పుడు కూడా ఈ నీలాన్ని ధరించవచ్చు. అలాగే సాడే సాతి అంటూ ఉంటాం మనము కదా, ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ధరించవచ్చు. మరి ఎవరు ధరించకూడదు ఈ నీలాన్ని అంటే, కర్కాటక, సింహ, మేష రాశులు శని ప్రత్యర్థిగా ఉంటాడు వీళ్ళకి. ఇలాంటి వాళ్ళు నీలాన్ని ధరించకూడదు. అలాగే శని 6, 8, 12వ స్థానాల్లో జాతక చక్రంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి మాత్రమే ధరించాల్సి ఉంటుంది. కనీసం 5 క్యారెట్ల పైన నీలాన్ని ధరించడం మంచిది. శారీరక బరువు ప్రకారంగా చూసుకుంటే 12 కిలోలకి 1 క్యారెట్ చొప్పున, లేదా వయస్సును చూసుకున్నట్టయితే ప్రతి 10 సంవత్సరాలకి 1 క్యారెట్ చొప్పున పెంచుకుంటూ మీరు నీలాన్ని ధరించవచ్చు. అలాగే ఉత్తమమైన నీలం శ్రీలంక సిలోన్ బ్లూ సఫైర్ అంటూ ఉంటాము. ఇది చాలా ప్రకాశంతో లోపాలు లేని రత్నాన్ని తీసుకుని ధరించాలి. వాడిన రత్నాన్ని మాత్రం ఎప్పుడు ధరించకూడదు. ఎవరైనా పెట్టుకుని పడలేదు అని చెప్పేసి కనుక మీకు రత్నాన్ని ఇస్తే అలా తీసుకోకండి. అయితే ఈ రత్నాన్ని, ఇంద్రనీలమణిని ఎప్పుడు కూడా వెండి కానీ లేదా పంచలోహంతో కానీ ధరించాలి. ప్లాటినంలో కూడా ధరించవచ్చు, కానీ బంగారంలో మాత్రం ధరించకూడదు. ఈ ఉంగరము పురుషులైతే కుడి మధ్యవేలుకి, స్త్రీలైతే ఎడమ మధ్యవేలుకి ధరించాలి. రత్నం ఎప్పుడు కూడా చర్మాన్ని తాకేలా ఉండాలి. శక్తి ఉత్తమంగా పనిచేస్తుంది. అయితే ధరించే సమయంలో శనివారం రోజు పొద్దున 6 నుంచి 6:10 మధ్యలో శని సబ్హోర కూడా నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ధరించడం మంచిది. గంగాజలం కానీ పంచామృతంతో కానీ శుద్ధి చేసుకొని ధూపదీప నైవేద్యాలు పెట్టుకుని దాన్ని మనము శని మంత్రాన్ని 108 సార్లు జపించిన తర్వాత మీరు పెట్టుకోవచ్చు ఉంగరాన్ని. అయితే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు ధరించినా కూడా ఈ ఇంద్రనీలమణిని శ్రమతో ఎదగాలనుకునే వాళ్ళు, కర్మ ఫలితాలను ఎదుర్కొంటున్న వాళ్ళు, న్యాయ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు, న్యాయవాదులు, పబ్లిక్ సర్వెంట్స్ అందరూ కూడా ఈ ఇంద్రనీలమణిని పెట్టుకోవచ్చు. వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నిత్యము శ్రమించేటువంటి శ్రామికులు, శ్రమించే గృహిణులు, ఉద్యోగినులు, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, అలాగే శాంతి స్థిరత కోరుకునే వాళ్ళు ధరించవచ్చు. అయితే ఇంద్రనీలమణి ధరించడం ద్వారా జీవితం స్థిరంగా మారుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం ఉంటుంది. మానసిక ప్రశాంతత పెరగడం, దృఢత్వం పెరగడం, శని దోషాల నివారణ జరుగుతుంది. శ్రమకు తగినటువంటి ఫలితం లభిస్తుంది. తక్కువ ప్రయత్నానికి ఎక్కువ ఫలితం రావడం, మంచి ఉద్యోగం పొందడం, అది దీర్ఘకాలికం ఉండడం, ఇలాంటివి జరుగుతాయి. అలాగే నష్టాలు కూడా ఉంటాయి. శని అనుకూలంగా లేని వాళ్ళు ధరిస్తే కనుక ఆకస్మిక ప్రమాదాలు, మానసిక భయాలు, ఒత్తిడి పెరగడం, ఆరోగ్య సమస్యలు ఎక్కువడం, బాధ్యతల భారం పెరగడం. అందుకే ఎప్పుడు కూడా వేరే రత్నాలు చేస్తాం మనం ట్రయల్ పీరియడ్ అని. ముఖ్యంగా ఇంద్రనీలమణిని ధరించేటప్పుడు శనికి సంబంధించింది కాబట్టి ట్రయల్ పీరియడ్ 3 రోజులు, ప్రతిరోజు కూడా మనం పడుకునే దగ్గర మంచంలో పక్కనే పెట్టుకుని, తల కింద పెట్టుకుని, మనతో పాటు జోబులో పెట్టుకుని ప్రయాణం చేసేటప్పుడు అక్కడ పెట్టుకున్నప్పుడు మంచి కళలు వచ్చాయా, ప్రశాంతంగా నిద్రపోగలిగామా అంటే ఆ రత్నం మనకు పడ్డట్టు. అలాగే ఇంద్రనీలమణిని ధరించిన తర్వాత కూడా కొన్ని పరిహారాలు చేసుకుంటే ఇంకా చక్కటి ఫలితాలు ఉంటాయి. శనివారం రోజు నల్లటి వస్త్రాలు దానంగా ఇవ్వడము, నలుపు గంధాన్ని ధరించడము, ఎండు అరటి ఆకుతో శనికి పూజ చేయడము, అలాగే శని ఆలయంలో చామరం ఊదడం, నెయ్యి దీపం వెలిగించడం, పేదలకు వృద్ధులకు సేవ చేయడం, ఇలాంటివి చేయడం ద్వారా చక్కటి ఫలితాలు ఇస్తాడు మనకి శని. కాబట్టి ఇంద్రనీలమణి పెట్టుకుని ఇవి చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ నీలాన్ని ఎప్పుడైతే మనం ధరిస్తామో, ఈ శక్తివంతమైన రత్నం అనుకున్నామో, ఇది మన కర్మ ఫలితాలను వేగంగా చూపించేటువంటి రత్నం. అందుకే జాతక పరిజ్ఞానం లేకుండా, ఎవరి సలహా లేకుండా సొంతగా పెట్టుకోకూడదు.
సరైన వ్యక్తి కనుక ధరించినట్టయితే రాజయోగాలకి దారి వస్తుంది. అలాగే పడకుండా పెట్టుకున్నట్టయితే మాత్రం చాలా ఇబ్బందులు పాలవుతారు. యాక్సిడెంట్స్ జరగడానికి, ప్రమాదాలు జరగడానికి ఆశ్చర్యం కూడా ఉండదు. అయితే శనిగ్రహ అనుకూలం కోసం నీలం ధరించండి, కానీ జాగ్రత్తగా ధరించండి. మీకు గనక ఈ విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నమస్తే.